ఇప్పుడు సోనియా గాంధీని మేము కూడా హెరాల్డ్ రాణి అని, లేకపోతే రాహుల్ గాంధీని హెరాల్డ్ యువరాజు అని ఇట్లా మేము కూడా ఏమైనా చేయొచ్చు కదా, కానీ చెయ్యం. ఎందుకంటే తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా కేసీఆర్ మీద మీకు ఏమాత్రం గౌరవం లేకపోయినా సరే, కేసీఆర్ గురించి మీరు ఎంత దిగజారి మాట్లాడినా సరే, తెలంగాణ ఇచ్చిన తల్లిగా సోనియా గాంధీ అంటే మాకు గౌరవం ఉంటుంది. మేము గుండెల్లో పెట్టుకుంటాం, జీవితకాలం కూడా మేము మర్చిపోము. మేము ఎప్పటికీ ఆమెకు రెస్పెక్ట్ ఇస్తూనే ఉంటాం. కేసీఆర్ గారు కూడా ఆ మాట చెప్తాడు ఎప్పుడు కూడా. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు అని అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడిండు. కానీ ఇప్పుడు టైం వచ్చింది కదా అని అప్పుడు మీరు కవిత మీద మాట్లాడిన చిల్లర మాటలు ఇప్పుడు మేము సోనియా గాంధీ గారి మీద మాట్లాడతామా? మాట్లాడం. మేము ఉద్యమం నేర్పిన సంస్కారం, ఈ తెలంగాణ గడ్డ నూరిపోసిన సంస్కారం అది. మాకు ఆ సంస్కారం ఉంటుంది నరాలల్లో. మేము ఖచ్చితంగా మీ గురించి అట్లా మాట్లాడడం. ఎందుకంటే బీజేపీ చేస్తున్నది అప్పుడు కవిత గారి మీద చేసింది ప్రతీకార రాజకీయమే, ఇప్పుడు రాహుల్ గాంధీ మీద చేస్తున్నది ప్రతీకార రాజకీయమే, ఇప్పుడు సోనియా గాంధీ గారి మీద చేస్తున్నది కూడా ప్రతీకార రాజకీయమే. అన్నిటినీ ఒకేలాగా ఖండిస్తాం.